భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కన. ఏపీ రాజకీయాలు తిరుమల లడ్డు చుట్టూ తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు తిరుమలలో జరిగేటువంటి లడ్డు తయారీపైన జరుగుతుంది. అందులో కొవ్వు పదార్థాలు వాడారని, పవిత్రతను దెబ్బతీశారని వైసీపీ ప్రభుత్వం తిరుమల యొక్క ఇంపార్టెన్స్ని దెబ్బతీసిందనేటువంటి అంశం మీద కూడా రాజకీయం జరుగుతుంది. మనతో మాట్లాడడానికి టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీరు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు, ఆ పవిత్రతను అపవిత్రం చేశారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంత వ్యక్తి ఇంత దిగజారి మాట్లాడితే మాత్రం ఏం చేయలేం. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాలు అన్నది రాజకీయ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు లెవెల్లో అంత పెద్ద మనిషి మాట్లాడడం అనేది రాజకీయాలకు దిగుడుదారుతనం అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక సామెత ఉంది పల్లెటూళ్ళలో, చేత కాకపోతే ఎవరి మీదనో ఒకరి మీద దొబ్బాలి. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు చాలా హామీలు ఇచ్చినారు. ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి, ఎంతమంది ఆడపిల్లలు ఉంటే 18 ఏళ్ళ దాని ఉంటే వాళ్ళకందరికీ కూడా 18,000, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, సూపర్ 6 అని పెట్టి మొత్తం అందరినీ ప్రజలను సూపర్ 6తో మోసం చేసేసినాడు. ఇవి ఎట్లా డైవర్ట్ చేయాలి? విజయవాడ మొన్న వచ్చిన ఫ్లడ్స్లో అది కూడా దాని వాళ్ళ వైఫల్యాన్ని ఏ విధంగా కప్పిపుచ్చాలి, ప్రజలకు మైండ్ డైవర్ట్ చేయడానికే తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నుకున్నారు. కానీ ఆ దేవుడు మాత్రం ఎవరిని కూడా క్షమించే ప్రసక్తి లేదు. ఈరోజు చెప్తాను, మేము బోర్డు మెంబర్గా ఉన్నప్పటికైనా మేము పర్చేజింగ్ కమిటీలు లేము, ఏం లేవు. నేను ఎడ్యుకేషన్ కమిటీలో ఉన్నాను. మాకు బోర్డులో వచ్చేటప్పుడు మాత్రం ఈ క్వాలిటీని గురించి ఎక్కడ కాంప్రమైజ్ అనే క్వశ్చనే లేదు. మేము ఎన్నిసార్లు ఇప్పుడు మేము బోర్డు మీటింగ్ జరిగినప్పుడు కూడా కల్తీ లేనిది ప్రతి ఒక్క విషయంలో కూడా నెయ్యి, ఇప్పుడు ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క ప్రజలు ఆలోచన చేయాల్సింది ఒక్కటే, మనిషికి ఆ రోజు ఉండే లడ్ల తయారుకు ఈ రోజు ఉండే లడ్లకు తయారుకు ఆ రోజు ఎంత అప్పుడు మేము అంతకుముందు ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు కూడా లడ్డు కావాలంటే ఆడ ఉండే ఏవోతోనో ఎవరితో ఒకరితో సంతకం పెట్టించుకొని మాకు 4-5 లడ్లు కావాలంటే వాళ్ళ సంతకం పెట్టి, అంటే అప్పుడు ఒక లడ్డు మాత్రమే ఇచ్చే పరిస్థితి. ఇప్పుడు ఎవరికి ఎన్ని లడ్లు కావాలంటే ఇచ్చే పరిస్థితి. కానీ ఎక్కడ కూడా లడ్డు ప్రాధాన్యతను మాత్రం ఎవ్వరు కూడా దాన్ని దిగరాచలేరు. ఇప్పుడు వచ్చేటువంటి నంది కాంట్రాక్టు వాళ్ళని రద్దు చేసి కేవలం మీకు అంటే వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్కే ఇచ్చారు కాబట్టి కల్తీ జరిగింది. 320కే కేజీ నెయ్యి రానేటువంటి పరిస్థితి. అట్లా కాదు, వీళ్ళందరూ తెలుసు. మా టైంలో మేము ఏ నెయ్యి కాంట్రాక్ట్ను కూడా రద్దు చేయలేదు మా టైంలో. ఇప్పుడు ఏమైనా కొత్తగా వాళ్ళు ఏమన్నా మేము దిగిపోయినాక సప్లై చేయలేకపోయినంటే ఒకవేళ వాళ్ళ మీద సప్లై చేయలేమంటే, ఇప్పుడు మేము ఉన్నప్పుడు కర్ణాటక డైరీ అడిగినాం, వాళ్ళు మేము అంత ఈ రేటుకు మేము సప్లై చేయలేము, మాతో కాదని చెప్తే వేరే వాళ్ళు నంది డైరీ వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళతోనే తీసుకున్నారు. వాళ్ళని ఎవరు కూడా వాళ్ళను వద్దని కానీ వాళ్ళది రిజెక్ట్ చేయడం కానీ ఎవరు చేయలేదు. మేము ఉన్నప్పుడు కూడా 15 సార్లు నెయ్యి క్వాలిటీ లేదని వెనక్కి పంపించిన పరిస్థితి, 15 సార్లు 18 అంతకుముందు కూడా. ఇవన్నీ కూడా ఒక్కసారి బాధ ఏంటంటే డైరెక్ట్గా పాల నుంచి తీసుకునే మనం వెన్న శాతం ఇవన్నీ కూడా అవన్నీ కూడా తయారు చేసి తీసుకురావడం జరుగుతుంది. ఆ స్మెల్కు ఈ స్మెల్కు కొద్దిగా లైట్గా డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇది కల్తీ అనేది మాత్రం ఎవరని చెప్పలేము. అంటే చాలామంది భక్తులు బయట మాట్లాడేవాళ్ళు, హిందూ ధార్మిక సంఘాలు కూడా ఈరోజు మాట్లాడుతున్నాయి. తిరుమలకు సంబంధించిన లడ్డు తీసుకొస్తే పవిత్రంగా ఉండేది, వాసన అంటే సుమారుగా ఒక వారం రోజుల పాటు నిలువ ఉండేది. కానీ ఈరోజు అక్కడ నుంచి తీసుకొచ్చేలోపే పాడైపోయింది అనే విమర్శ చెప్తున్నారే. నేను ఇప్పుడు మా ఇంట్లో లడ్డు తీసుకొని తింటున్నాము, ఇంత ఘోరంగా మాట్లాడడం అది చాలా తప్పు. 2 రోజులకు 3 రోజులకి ఎంతమంది భక్తులు తీసుకొస్తే చెప్పడం, కనీసం మినిమం మా పాపకు మేము తీసుకొచ్చినదే నేను అమెరికాకు పంపించేసాను. ఇట్లా మాట్లాడితే ఊరికే మా నోరు ఉందని కూడా ఎట్లా మాట్లాడితే ఎట్లయితుంది? ఇప్పుడు 5-6 రోజుల వరకు ఆ లడ్డు ఎటువంటి పరిస్థితిలో సేఫ్ సైడ్గా ఉంటుంది. దాంట్లో ఏం లేదు, 5 రోజులు 6 రోజుల వరకు లడ్డు ఏం కానే కాదు. మనం
ఇప్పుడు మనం మా ఇంట్లో లడ్లు ఉంటాయి, ఎప్పుడైనా పొరపాటున తినకుండా పక్కన పెట్టిండాం, 15 రోజుల తర్వాత కూడా తిన్నా కూడా ఆ లడ్డు ఏం టేస్ట్ తగ్గడం లేదు, ఏం లేదు, కొద్దిగా ఎండిపోయినట్టు అనుభవిస్తుంది తప్ప లడ్డు నుంచి కూడా ఏం ప్రాబ్లం లేదు. దాని గురించి కూడా మనం మాట్లాడితే ఎట్లా చెప్పండి, అట్లా అంత అన్యాయంగా. సార్ టీటీడీ బోర్డు స్వయం ప్రతిపత్తి కలిగిందా లేకపోతే ప్రభుత్వ ఆదేశానుసారంగా ఏం లేదు, మా సొంత నిర్ణయం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకునేదానికి ఎవరు, అన్ని టెండర్ల సిస్టమే, దీంట్లో ఎవరు ఏం చేయడానికి లేదు. టెండర్లు L1 L2, ఎవరు L1 అయితే వానికి ఇస్తారు తప్ప ఇంకొకరికి ఇంకోట్లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేసింటారో వాళ్ళు కూడా అదే రేటుకి సప్లై చేసింటే వాళ్ళకు కూడా ఇచ్చేస్తారు, దాంట్లో ఇవ్వకూడదు అనేది ఏం లేనే లేదు. అంతే, వీళ్ళు ఊరికి అట్లా మాట్లాడితే మీరు ఒక్కసారి ఆలోచించండి. 10,000 మంది భక్తులు వచ్చే కాడ 84,000 మంది భక్తులు వచ్చే కాడికి మొత్తం ఒక్కసారి ఆలోచించండి. మొత్తం కూడా మీరు అందరూ ఏదో మాట్లాడుతున్నారు, ఏదో అన్యాయం చేసినారని. మొత్తం ఇప్పుడు లడ్డు తయారు చేసే కాడ కానీ ఇంకొకటి కానీ కౌంటింగ్ కానీ మొత్తం అంతా కూడా డిఫరెన్స్ బయటికి పంపించేసినారు. మొత్తం అంతా కూడా ఏమి ఇబ్బంది లేకుండా. మీకు తిరుమల దేవస్థానంలో వచ్చే నెయ్యి గేటు దాటక ముందే ఖచ్చితంగా షాంపిల్ తీసుకొని పంపించాలి. మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారే, మీరు మొత్తం అంతా కూడా అదే శ్యామలరావు చెప్పినాడు, మేము ఆ నెయ్యి వాడలేదు అని. అట్లాంటప్పుడు ఎక్కడ కల్తీ జరిగింది చెప్పండి. అదే శ్యామలరావు సంబంధించినటువంటి టీటీడీ బోర్డు ఈఓ వీళ్ళ ఆధ్వర్యంలోనే, జేయూ ఆధ్వర్యంలోనే ఈరోజు కమిటీ వేసి ఒక నివేదిక కూడా ఇచ్చింది కదా, మొత్తం తప్పు జరిగింది, అక్కడ కల్తీ అయిందని. కల్తీ ఏమైంది? జంతువుల కలిపినారనే, మరి ల్యాబ్ రిపోర్ట్స్ అవే ఇచ్చాయని కదా చెప్తున్నారు. అట్ట కాదబ్బా, అది జరిగిందని చెప్పినారా చెప్పండి. ఊరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా చెప్పండి. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, జంతువు ఫ్యాట్ కలిపితే అది ఎట్లా ఉంటుంది, లడ్డు ఎట్లా ఉంటుంది. ఒకసారి వీళ్ళు ఏమన్నా జంతువుల ఫ్యాటు ఆవునే కలిపి తయారు చేసి చూపించమని చెప్పండి అబ్బా, దానికి దీనికి డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా. అన్యాయంగా మాట్లాడితే ఎట్లా చెప్పండి. ఇప్పుడు మేమందరం బోర్డు మెంబర్గా చాలా నిజాయితీగా మేము ఉన్నెన్నాళ్ళు కూడా దైవభక్తితో దేవునికి వెంకటేశ్వర స్వామి భక్తుడుగా నేను ఈశ్వరుని కొలుసైనా కూడా మాకు ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అయినా కూడా పొరపాటున కూడా మేమందరం కూడా బోర్డు మెంబర్గా ఉన్ననాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక్క రూపాయి కూడా నష్టం జరగకుండా మేము ఇంకా ఆదాయం వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం తప్ప పొరపాటున కూడా చేయలేదు. అంటే మీరు బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు కల్తీ జరిగింది అనడం లేదు, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటిదాకా ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు ఎన్ని రోజులు చంద్రబాబు నాయుడు మీకు ఒకటి చెప్తానండి, ఇవన్నీ ఇందరు మాట్లాడుతున్నారు, ఊరికే ఏం మాట్లాడడం బాగుండదు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే తిరుమల తిరుపతి అంతకుముందు ఏమన్నా, ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ టైంలో జరిగింది అనేది కప్పిపుచ్చుకోవడానికి ఇంకొకరి మీద చెప్తే ఎట్లా చెప్పండి. అప్పుడు మేము అధికారంలో ఉన్నాం, కనీసం లడ్డులో నాణ్యత లేదు, లడ్డుతో కల్తీ ఆ రోజు ఎవరు ఏం మాట్లాడలేకపోయినారు కదా. ఎందుకు మాట్లాడలేకపోయినారు చెప్పండి. అంటే మాట్లాడితే కేసులు పెడుతున్నారు, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఎవరు అట్ట కాదండి, ఎట్లా మాట్లాడితే రైట్. ఇప్పుడు కూడా మించిపోయినది చంద్రబాబు నాయుడిని వాళ్ళ ప్రభుత్వాన్ని కోరేది ఒకటి, వాళ్ళే ముఖ్యమంత్రి, వాళ్ళు ఎంక్వైరీ చేయమని చెప్పండి, ఏం అభ్యంతరం లేదు. వాళ్ళు అట్లాగైనా అడాల్టేజ్ అంటే వాళ్ళు ఏసీ చేసాను కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి మేము రెడీగా ఉన్నాడు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి దాంట్లో మేము ఉన్నాము, దాంట్లో కూడా మాకు తెలిసినంత వరకు, మా మనస్సాక్షికి తెలిసినంత వరకు మేము పొరపాటున కూడా ఎక్కడ కూడా ఎటువంటి తప్పు చేయలేదని మేము అనుకుంటున్నాము. వాళ్ళు చూపించమని చెప్పండి, దానికి ఏం అభ్యంతరం లేదు. అంటే వైవి సుబ్బారెడ్డి గారు ప్రమాణం చేద్దామని పిలిచారు, మరి లోకేష్ గారు దానికి సై అన్నారు. మరి ఇప్పటిదాకా మీ ప్రభుత్వం కానీ ఈ బోర్డు సంబంధించినటువంటి గతంలో ప్రతినిధులు కానీ ఎవరు పోలేదుగా. ఎవరు వాళ్ళే రాలేదు. నువ్వు మాట్లాడితే ఎట్లా, మీరంతా మీ ఎట్లాంటి మీడియా ఉంది కాబట్టి ఈ తలకాయ నొప్పి అయిపోయినది. మీరంతా వన్ సైడ్ మీడియా అయిపోతుంది కాబట్టి ఈ తలకాయ నొప్పి. వన్ సైడ్ కాదండి, ఆల్రెడీ జరిగేటువంటి అంశం అట్లా కాదు. నీకు ఒకటి చెప్తాను, వైవి సుబ్బారెడ్డి ప్రమాణం చేశాను, లోకేష్ వచ్చి నిలబడి ప్రమాణం చేయమని చెప్పు, వైవి సుబ్బారెడ్డి వచ్చి చేస్తాడు, అంతే విధంగా ఏముంది. అది నువ్వు పాకుండా ఊరికిడ మాట్లాడడం కాదు, నువ్వు రెడీగా ఆడ తిరుమలకు పోయి చెప్తే రైట్, ఓకే, నో ప్రాబ్లం. ఖచ్చితంగా ఆయనే చెప్పినా నేను ప్రమాణం చేస్తానని.
వైవి సుబ్బారెడ్డి వచ్చి ఖచ్చితంగా ప్రమాణం చేశాడు. ఎందుకు మాట తప్పుతారు చెప్పు? 100% ఖచ్చితంగా మాట మీద నిలబడతారు. దాని గురించి లేనే లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీని ఆచరిస్తున్నారు కాబట్టి హిందూ మనోభావాలను దెబ్బతీసేలాగే ఇక్కడ పనిచేశారు. 5 సంవత్సరాల పాటు తిరుమల యొక్క అపవిత్రం భంగం కలిగించారంటున్నారు. మీకు అందరు కూడా ఇట్లా మాట్లాడడం మీరు చాలా తప్పయ్యా. మీరు ఇట్లా మాట్లాడడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే మొత్తము కార్తీక దీపోత్సవము, వెంకటేశ్వర స్వామి వైభవం అన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్లు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే. దేవాలయాలు ఎక్కువ కట్టించిన దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి టైంలోనే. ఎట్లా మాట్లాడతారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా నేను క్రిస్టియానిటీ, నేను హిందూ మతాలకు అగ్నేశామని ఎక్కడన్నా చెప్పినాడా? ఎక్కడ చెప్పలేదు కదా. ఎందుకు అట్లా మాట్లాడతారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మీద బుద్ధ చల్లడానికి పని కట్టుకొని మాట్లాడితే ఎట్లా చెప్పండి ఇది? ఇప్పుడు మనం ఎవరమైనా ఒకటే, పైన దేవుడు ఉంటాడు. నేను అబద్ధం చెప్తున్నానా, వాళ్ళు అబద్ధం చెప్తున్నారా? దేవుడు అనేవాడు వెంకటేశ్వర స్వామి మీద ఇంత అపనిందలు వేసిన వాళ్ళను ఎటువంటి పరిస్థితుల్లో ఆ దేవుడు ఎవరిని క్షమించే ప్రసక్తే లేదు. నేను ధైర్యంగా చెప్పగలను, నేను పొరపాటున కూడా వెంకటేశ్వర స్వామికి ఆదాయం వచ్చే విధంగానే చేసినాం తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయను కూడా ఎటువంటి కనీసం ₹1 నష్టం జరగకుండానే చూసినాం. ప్రతి ఒక్కటి ఆ గౌరవం కానీ ఆ ఉందాతనం కానీ ఎక్కడ కూడా లేదు. నేనే వెంకటేశ్వర స్వామి టీటీడీ బోర్డు మెంబర్ అయిన తర్వాత కర్నూలులో రెండు సార్లు కార్తీక దీపోత్సవం జరిగినాం. తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు ₹1 కూడా తీసుకోలేదు. అది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. కాలబుగ్గ మన సొంతం. అది తిరుమల తిరుపతి యాగంటి స్వామిలో చేసినాం. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు కూడా డబ్బులు ఖర్చు పెట్టినది వాళ్ళు పూజారులు తప్ప, వాళ్ళ వ్యాన్లు తప్ప, వాళ్ళు వచ్చి తప్ప ప్రతి ఒక్క రూపాయి కూడా మేమే అందరూ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ భక్తులు కానీ ఇంకొకరితో కానీ మేమంతా డబ్బులు వసూలు చేసి మేము 2 కర్నూలులో చేసినాం, యాగంటి స్వామిలో చేసినాం. మరి మీరేమో తిరుమల ప్రతిష్టను ఇంకా పెంచేలాగా చేశామంటున్నారు. మరి స్వయంగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర సంబంధించినటువంటి సీఎంఏ కల్తీ జరిగింది, ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఎత్తైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తేల్చమని ఎవరు వద్దన్నారు? సిబిఐ ఎంక్వైరీ ఏమని అడుగుతున్నాం కదా. అంటే ఏమని చెప్పు, ఎవరు వద్దన్నారు? మాకేం అభ్యంతరం లేదు. ఎవరు దోషులైతే మేము తప్పు చేసింటే శిక్ష అనుభవించడం రెడీగా ఉన్నాం. మాకేం అభ్యంతరం లేదు. పొరపాటున కూడా మా నుంచి తప్పు జరిగిందంటే తప్పుకోవడానికి ఎటువంటి పరిస్థితులు కూడా తప్పుకునే ప్రసక్తి లేదు. ఆ శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవైపు హిందూ ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున కూడా తిరుమల పవిత్ర మీద మాట్లాడుతున్నాయి. మరోవైపు గవర్నమెంట్ తప్పు జరిగిందని నేర్పిస్తున్నారు. వీళ్ళకి ఏం చెప్పదు మీ విమర్శలు? నీకు ఒకటి చెప్తాను, ఎవరు ఏం మాట్లాడేది ఏం లేదు. హిందూ మత ఇలా అందరినీ కోరేది ఒకటే, మీరు నిజానిజాలను గురించి మాట్లాడండి తప్ప ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవాలని కానీ లేకుంటే ఇంకొకరికి ఫేవరిజం చేయాలని మాత్రం మాట్లాడొద్దని మాత్రం రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళందరినీ. మీకు ఒకరు చెప్తారండి, మాకు అందరికి కూడా హిందూ మతం మీద పూర్తి విశ్వాసం ఉంది. మీరా మతాన్ని దిగజారుస్తున్నది మేము. ఒక్కసారి వీళ్ళందరూ కూడా హిందూ ధార్మిక సంఘాలను అన్నీ కూడా కోరేది ఒకటే, మీరందరూ కూడా ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. మనం అనవసరంగా వేరే మతస్థులు మనలో చీదరించుకునే పరిస్థితి తీసుకురావద్దని మాత్రం వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఇప్పుడు తప్పు జరిగింటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇక్కడ తప్పు జరగలేదురా నాయన. మొత్తం తిరుమల దేవస్థానాలకు వచ్చేటప్పుడే గేటు దాటే లోపలనే చెక్కింగ్ అయిపోయి 3 సార్లు చెక్కింగ్ అయిపోయిన తర్వాతనే 3 రిపోర్ట్లు వచ్చిన తర్వాతనే దాన్ని తీసుకుంటున్నారు. అది చెప్తే ఎవరు కూడా మాట్లాడకపోతే ఏం చేస్తాను చెప్పండి. ఇప్పుడు ఉండే సిస్టమ్, ఆ సిస్టమ్ మొదటి నుంచి ఉంది. ఆ సిస్టాన్ని కాదనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో అదే సిస్టమ్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అదే సిస్టమే, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అదే సిస్టమే, అందరి సిస్టంలో ఉన్నప్పుడు ఎప్పుడు లేనిది దీన్ని ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం మీద ఇట్లా ప్రాపగండ చేసి ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలని మాత్రం వెంకటేశ్వర స్వామి ఎవరిని క్షమించడు. ఖచ్చితంగా దీని పర్వస్థానం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఒకటే చెప్తున్నారు,
తిరుమల పవిత్రను కాపాడలాగే గత ప్రభుత్వం పనిచేసింది. ఒకవేళ తప్పు చేసింటే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పనిసరిగా తిరుమల లడ్డూలో జరిగినటువంటి అక్రమాల మీద దానిపైన సిబిఐ ఎంక్వైరీకి వేయాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు స్వయంగా దాన్ని కోరాలని డిమాండ్ చేస్తున్నారు. దయచేసి హిందూ ధార్మిక సంఘాలు తిరుమల యొక్క పవిత్రత మీద మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించండి. అక్కడ జరిగేటువంటి ఆ విషయాలను పరిగణలో తీసుకొని మాట్లాడాలని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.